మీ కాలేజ్లో మీ ఫ్యాకల్టీ నీకు ఎలా డెలివర్ చేశారో, నీకు ఎక్కడ దాకా అందిందో నాకు తెలీదు. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్యాటర్న్ మాత్రం ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినా కూడా ఇదే ప్యాటర్న్లో ఇంకా ఇన్ డీటెయిల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ 9th వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్పీసీస్, వాట్ ఈస్ కామన్ ఇన్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, పైన 3 ఉంది కాబట్టి 3 ఎలక్ట్రాన్ తీసుకుంది అని. సో 7 + 3 అంటే దీనిలో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ 8 + 2 10 ఎలక్ట్రాన్స్. అంటే వరుస పెట్టి వీటన్నిటిలో కూడా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమైన్స్ ద సేమ్. అటామిక్ నెంబర్ మారింది, పైన ఛార్జ్ మారింది, కానీ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి. అలా ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటే వాటిల్ని ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫినామినా. నెక్స్ట్ ఇది అరేంజ్ దమ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అయానిక్ రేడియే. ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్లో ఏమవుతుందంటే పాజిటివ్ ఛార్జ్ ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దానికి లీస్ట్ సైజ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దానికి లార్జెస్ట్ సైజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అల్యూమినియం ఇస్ ద +3 కాబట్టి దీనికి లీస్ట్ సైజ్ ఉంటుంది. అండ్ పెరుగుతా మీకు నైట్రోజన్ వచ్చేటప్పటికల్లా -3కి హైయెస్ట్ సైజ్ ఉంటుంది. దాన్ని రాయండి సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ 10th వన్, ఆక్టెట్ రూల్ అంటే ఏంటి? సింపుల్ గా ఇనర్ట్ గ్యాసెస్ ని రిజంబుల్ చేయాలి అనే ఉద్దేశంతో మిగతా ఎలిమెంట్స్ కూడా ఏం చేస్తాయంటే సేమ్ స్టెబిలిటీని గెయిన్ చేసుకోవడానికి వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. దాన్నే ఆక్టెట్ రూల్ అంటారు. దట్ ఈస్ దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికల్లా NS2 NP6 కనబడుతుంది. ఇది మీకు ఎక్స్ట్రా స్టెబిలిటీని వస్తుంది కాబట్టి దాన్నే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లేదా నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటారు. అక్కడ దాకా చెప్తే సరిపోతుంది. క్లియరా? కి సంబంధించి మన క్యాంపస్ లో ఆఫ్లైన్ క్లాసెస్ రేపు 23rd నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. టైమింగ్స్ విల్ బి మార్నింగ్ 9 o'clock దగ్గర నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా ఉంటుంది. అండ్ దీంట్లో నీ సిలబస్ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి మళ్ళీ కంప్లీట్లీ రివైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన క్లాసెస్ నేనే టీచ్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్లీ మీరు రీచ్ అవ్వండి.